ఫ్రెండ్స్, రామభక్త హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం ఎందుకు పూసుకుంటాడు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ వారు నుదుటన సింధూరం పెట్టుకోవడం చూసి, అమ్మ, నుదుటన సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగారట. అప్పుడు సీతమ్మ వారు, నాయన, నేను నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల, సింధూరం పెట్టుకోవడం వల్ల రాముల వారు కొన్ని వేల సంవత్సరాలు హ్యాపీగా బతికి ఉంటారని చెప్పిందట. అప్పుడు హనుమంతుల వారు ఒక ఆలోచన చేశారట. నుదుటన సింధూరం పెట్టుకుంటేనే శ్రీరాముడు కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుంటే, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా రాముడు ఎప్పుడు కలకాలం ఉంటాడు కదా అని చెప్పి తన ఒళ్ళంతా సింధూరం పూసుకొని శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడట. తన ఎన్నోసార్లు చూసిన శ్రీరాముల వారు హనుమంతుని దగ్గరికి తీసుకుని కౌగలించుకొని, నీ భక్తి ఎప్పటికీ నా వెంటే ఉంటుంది అని చెప్పి ఆశీర్వదించారట. అంతటి గొప్ప వ్యక్తికి అందరం సగర్వంగా ఒక్కసారి చెబుదాం, జై హనుమాన్, జై వీర హనుమాన్, జై బజరంగబలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.